50 గంటల లంబడులు వచ్చి వాళ్ళే లోడ్ చేసేది, వాళ్ళే కాంటలు పెట్టేది. రానిస్తున్నారు వీళ్ళు. మీరు వచ్చి ఇక్కడ కాంటలు పెడితే మేము మా పని ఎక్కడ పోవాలి? మళ్ళీ మేము ఇది ఆడాది మేము ఇంట్లో ఉండేటోళ్ళమని మళ్ళీ రానిస్తలేరు. గత 25 రోజుల నుండి మక్కలు తీసుకొచ్చి నీటిలో పోస్తే దాన్ని చూసిన అధికారి లేడు, కాంట పెట్టే దడవాయి లేడు, ఎత్తే హమాలీలు లేరు. మార్కెట్ వాళ్ళ దగ్గరికి పోతే మీరే సంచులు కొనుక్కొచ్చుకోవాలి, మా దగ్గర సంచులు లేవంటే మేము సంచులు కొనుక్కొచ్చుకొని మా కూలీలతో మేము ఎత్తిపించుకున్నాం. ఇప్పుడు ఎత్తిపించుకొని కూడా దాదాపు ఆ వారం రోజులు అవుతుంది. అవి కాంట పెట్టుడు లేదు, లోడ్ చేసుడు లేదు. ఒకవేళ ఎవరైనా లొల్లి చేసి 500 1000 వాళ్ళకి అమ్మాలకో దడవాయికో పైసలు ఇస్తే వాళ్ళు ఎత్తుతారు, కాంట పెట్టి కూడా మళ్ళీ ఆనే పెడతారు. మళ్ళీ అవి లోడ్ చేసేరాక మళ్ళీ రైతుదే బాధ్యత. మీరు కాంట పెట్టి ఏం లాభము, ఎత్తి ఏం లాభము? ఏంటంటే కాంటలు అయ్యి లోడ్ అయితే కదా రైతు ఇంటికి వెళ్ళిపోయేది. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన రైతులందరూ మార్కెట్లో ఉంటారు. నీకు ఉపయోగం ఏమున్నది? ఏంటంటే లోడ్ కావాలి, కాంటలు కావాలి, లోడ్ కావాలి, రైతును పంపించేసేయాలి. అది సిస్టమ్. మళ్ళీ ఇంకొకటి, లోడింగ్ పైసలు రైతే ఇవ్వాలన్నట, శుద్ధుల పైసలు రైతే ఇవ్వనట, అక్కడ అన్లోడింగ్ కూడా రైతే పెట్టుకోవాలన్నట. అది పద్ధతి కాదు. కాంట రాకనే రైతు బాధ్యత. కాంట అయినాక మార్కెట్లు పెట్టుకోవాలి, శుద్ధులు వాళ్ళే తెచ్చుకోవాలి, లోడింగ్ వాళ్ళే చేసుకోవాలి, అన్లోడింగ్ వాళ్ళే చేసుకోవాలి. ఆ పైసలు కూడా రైతులనే ఇవ్వమంటారు. ఇది ఎక్కడ అన్యాయం? వాళ్ళేమో బిల్లులు పట్టుకుంటారు, మమ్మల్ని పైసలు ఇవ్వమంటారు. నేను మక్కలు పట్టుకొచ్చిన 8వ తారీఖు నాడు తీసుకొచ్చిన. ఇప్పటికీ జోకి 8 రోజులు అవుతుంది. మేమే భారతం తీసుకురావాలి, మేమే సుతులు తెచ్చుకోవాలి, మేమే ఎత్తాలి. ఎత్తిన తర్వాత సుతం ఇక్కడ ఇంకొకటి జరుగుతుంది నష్టం. వాస్తవంగా లెక్క ప్రకారంగా 50 కిలోల 700 600 గ్రాములే పెట్టాలి. అసంటిది 50 కిలోల 200 51 కిలో 200 పెడతారు. అందులో అరకిలో నుంచి వెళ్ళి 600 గ్రాములు పోతుంది. వాస్తవంగా మాకు కట్టించేది వాళ్ళు 22 రూపాయలు. అందరూ ప్రైవేట్లో కొనుక్కుంటే 28 రూపాయలు, 29 రూపాయలు, 30 రూపాయలు. అందులో సినిగిన బారదానే వస్తుంది. అది ఎత్తినప్పుడు మేము అది ఆ లాస్ అక్కడ పోయిన తర్వాత చూద్దాం. వేపూర్ జిల్లా లాస్ అయితే మేమే భరించాలి. అన్ని సమస్యలే. డ్రింకింగ్ వాటర్ సమస్యే, సీసీ కెమెరా లేవు, లైటింగ్ లేదు. ప్రధానంగా ఏమేమి ఉండలేరు మీకు ఏం కావాలి? మాకు అన్ని మక్కలు మెయిన్ మార్కెట్ కొనాలి. ఇప్పటికి మార్కెట్ డిఎం కానీ మార్కెట్ నుంచి వచ్చిన ఏ ఆఫీసర్ కానీ ఎవ్వరు ఇవ్వరికి రాలే. ఫోన్ చేస్తే మేము ఈ జమ్మికుంటలు ఉన్నాం, హుజరాబాద్లో ఉన్నాం, ఇక్కడ ఉన్నాం, అక్కడ ఉన్నాం అనుడే కానీ ఇంకోటి మాట్లాడేది లేదు. మీరు దయచేసి అందరిని మేము రిక్వెస్ట్ చేసేది అంటే ఇవాళ రోని ఏమన్నంటే మేము 50% అయిపోయినాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా 35 నుంచి వెళ్ళి 40% సీడే ఉంటుంది. అందులోకెళ్ళి వచ్చిన దానిలోకెళ్ళి ఇప్పటికి మేము 50 కొన్నాం అనేది 17 తారీఖు నాడు చెప్పారు. ఇవాళ 25 ఇవాళ రోని ఇప్పటి వరకు 50% కాదు కదా 30% సుతం లేవలేదు లోడింగ్ అలే. ఇవి మాకు ఇక్కడ సివిల్ సప్లైలో ప్రాబ్లమే, మార్కెట్లో ప్రాబ్లం. ఏమన్నంటే అక్కడ అన్లోడ్ అవుతలేవు, ఇటు లోడింగ్ అవుతారు. ఎవరి ట్రాక్టర్లో వాళ్ళే ఎత్తుకున్నాం, వాళ్ళే పరదాలు వాళ్ళు జోకినాక సంచుల దగ్గర పెట్టుకొని 10 రోజుల నుంచి మేము ఇక్కడనే ఉండడం జరుగుతుంది. ఇప్పటికీ లోడింగ్ లేదు.